తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ తో ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి మార్గాలలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి విశ్లేషిస్తున్నాం. సో ఇందులో మనం ఈ వీడియోలో ఎక్స్పెన్స్ రేషియో గురించి, అలాగే డైరెక్ట్ ఫండ్, రెగ్యులర్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియోలు ఎలా ఉంటాయి, అలాగే ఎలాంటి ఫండ్ను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది, యాజ్ ఏ ఇన్వెస్టర్ గా ఎలాంటి ఫండ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ ను ఓపెన్ చేసిన వెంటనే వీటిలో ఉన్నటువంటి రెగ్యులర్ కమిషన్ ఎంత ఉంటుంది, లేకుంటే డైరెక్ట్ గా వెళ్తే ఎలా కమిషన్ ఉంటుంది అన్నది ఏ విధంగా తెలుసుకోవాలి అన్నటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటుగా మనము లైవ్ లో ఏ విధంగా చెక్ చేయాలి, సో ఏ ఫండ్ కు ఎంత రేషియో ఉంటుంది అన్నది కూడా మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో టాపిక్ లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి తెలుగు మిత్రుడు కూడా ఈ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తోటి తెలుగు మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది మిత్రులు ఇవి తెలియకపోవడం వలనో, చాలా మందికి ఈ వీడియోస్ రీచ్ కాకపోవడం వలనో, వాళ్ళు వచ్చేసి 1 year తర్వాత 1.5 year తర్వాత వీటిని చూడడం వలన అప్పటికే చాలా టైం అయిపోతుంది అనమాట. సో ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకోవడం కానీ, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ చేయలేకపోతున్నారు. అలాగే ఒకవైపు స్టాక్ మార్కెట్ వీడియోస్ కూడా చూడొచ్చు. స్టాక్ మార్కెట్ వీడియోస్ మనం ఆల్మోస్ట్ 1.5 year నుంచి 2 years నుంచి చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది మిత్రులు కొత్తగా ఇప్పుడు వాటిని తెలుసుకొని కొంతవరకు పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. కాబట్టి తెలిసినటువంటి మిత్రులకు లేకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్, అలాగే ఎక్స్పెన్స్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే అసలు డైరెక్ట్ ఫండ్కి వెళ్ళాలా, రెగ్యులర్ ఫండ్కి వెళ్ళాలా? సో యాజ్ ఎ ఇన్వెస్టర్ గా మనం ఒకసారి గమనించినట్లయితే డైరెక్ట్ ఫండ్ అని కానీ, లేకుంటే రెగ్యులర్ ఫండ్ అని కానీ, సో ఈ రెండు పేర్లకు బదులుగా ఈ డైరెక్ట్ ఫండ్లకు వచ్చేసి వితౌట్ కమిషన్, లేకుంటే రెగ్యులర్ ఫండ్లకు విత్ కమిషన్ అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళు పెట్టినట్లయితే ప్రతి ఇన్వెస్టర్ కూడా అవేర్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు పేరులోనే విత్ కమిషన్, వితౌట్ కమిషన్ అని చెప్పి తెలుసుకుంటున్నాం కాబట్టి మనం వచ్చేసి వితౌట్ కమిషన్ కే వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఫండ్, రెగ్యులర్ ఫండ్ అని చెప్పేసి పెట్టడం వలన ఇన్వెస్టర్లో కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అలాగే మనం ఏదైనా సరే థర్డ్ పార్టీ వెబ్సైట్ కి వెళ్ళేసి అక్కడ నుంచి మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈ రెగ్యులర్ ఫండ్ నుంచి ఇన్వెస్ట్ చేయడం వలన వాళ్ళకు కొంతవరకు కమిషన్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి ఒక 7% నుంచి 20%, 22% వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని ఫండ్స్ లో. అయితే ఇక్కడ ఆ వచ్చేటువంటి రిటర్న్ లో వాళ్ళు ఈ కమిషన్స్ ను తీసేయడం వలన, కమిషన్స్ ను తీసుకోవడం వలన మనకు అక్కడ వచ్చేసి ఎక్కువ లాభం అనేది రాదనమాట. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఎలాగో మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎప్పుడైతే మనం అనలైజ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం మన ఓన్ గా ఇన్వెస్ట్ చేసుకోగలమో, సో అప్పుడు మనం డైరెక్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఫండ్ గురించి, రెగ్యులర్ ఫండ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో డైరెక్ట్ ఫండ్ అంటే మనం ఎటువంటి బ్రోకర్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి మీడియేటర్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్ గా మనం ఆ ఫండ్ ను కొనుగోలు చేయడాన్నే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. అలాగే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అంటే, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో మనము మీడియేటర్ ను, లేకుంటే అడ్వైజర్ ను, లేకుంటే డిస్ట్రిబ్యూటర్ ను, మనం మధ్యవర్తిని తీసుకుని మధ్యవర్తి ద్వారా, అతని అడ్వైజరీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయడాన్నే మనం వచ్చేసి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. అయితే డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 రూపీస్ ను డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వలన 10,000 రూపీస్ ను కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ రెగ్యులర్ ఫండ్ ద్వారా మనం వెళ్ళడం వలన అక్కడ ఉన్నటువంటి కమిషన్ ఛార్జెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జ్ ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సో మునుపటి వీడియోస్ లో మాట్లాడుకున్నాం. సో ఈ మేనేజర్స్ కానీ, ఫండ్ ను ఆపరేట్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సాలరీస్, లేకుంటే మెయింటెనెన్స్, ఇదంతా కూడా మన మీదనే వాళ్ళు వేస్తారనమాట. సో వాటితో పాటుగా మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఫండ్ లో వెళ్తామో అప్పుడు ఈ మీడియర్స్ కి ఇచ్చేటువంటి కమిషన్ ను కూడా అక్కడ క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మిత్రులు గమనించాల్సిందంటే ఇక్కడ ఎప్పుడైతే మనం వచ్చేసి డైరెక్ట్ ఫండ్ కు ఎటువంటి సందర్భాల్లో వెళ్ళాలంటే, ఎప్పుడైతే మీరు వచ్చేసి మీకు కొంతవరకు నాలెడ్జ్ ఉంటుందో అలాంటి సందర్భాల్లో డైరెక్ట్ ఫండ్ కి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఏదో పెద్దగా నేర్చుకోవాల్సింది లేకుండా ఇక్కడ ఏదో రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. సో మనం వచ్చేసి డైరెక్ట్ ఫండ్స్ ద్వారా ఎటువంటి ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఈక్విటీ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, ఈక్విటీ ఫండ్ లో మనం ఇండెక్స్ ఫండ్ కి వెళ్ళాలనుకున్నాం. సో డైరెక్ట్ గా మనం ఇండెక్స్ ఫండ్ కి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకుని మనం బై చేయొచ్చు డైరెక్ట్ గా, ఎటువంటి బ్రోకర్ హెల్ప్ లేకుండా. లేకుంటే మనం వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్ ను సెలెక్ట్ చేయాలనుకున్నాం, మిడ్ క్యాప్ ఫండ్ ను కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడే బై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనం వచ్చేసి
ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఏదైనా సరే డెప్త్ ఫండ్ లో సెలెక్ట్ చేయాలనుకున్నాం, డెప్త్ ఫండ్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ మనం వచ్చేసి ఈ మీడియేటర్ ద్వారా వెళ్ళామనుకోండి, మీడియేటర్ కూడా కొంతవరకు కమిషన్ ను తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మిత్రులు గమనించాల్సింది మనకు డైరెక్ట్ ఫండ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి గమనించాలి. సో డైరెక్ట్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వలన, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిప్ మెథడ్ లో ఒక 10 years పెట్టుకున్నారనుకోండి, సో 10 years లో పెట్టుకున్నప్పుడు ప్రతిసారి మీరు పే చేసేటువంటి 5,000 లో మీడియేటర్ కమిషన్ అనేది వెళ్తుంది అనమాట. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో, అది కూడా లాంగ్ రన్ లో మనం ప్లాన్ చేసుకోవడం వలన ఈ చిన్న కమిషన్ కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది కలుగు చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం వచ్చేసి ఈ డైరెక్ట్ ప్లాన్ లో వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఎండ్ ఆఫ్ ద 10 years కో ఎండ్ ఆఫ్ ద 15 years కో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది హ్యూజ్ గా ఉంటుంది అనమాట. సో మనం పే చేసిన అమౌంట్ ఏ 5% 6% ఉండేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కమిషన్ పే చేస్తున్నాం, దాంతోపాటు మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో కొంతవరకు లాస్ అవుతున్నాం, అంటే లెస్ చేస్తున్నారు అనమాట ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో ఆ కమిషన్ ఇవ్వడం వల్ల. సో దీన్ని మిత్రులు గమనించాలన్నమాట. సో అలాగే ఎక్స్పెన్స్ రేషియోను మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి మేజర్ గా, ఇక్కడ వచ్చేసి ఒక యూటీఐ ఈక్విటీ ఫండ్ అని చెప్పేసి ఒక దాన్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఈ యూటీఐ ఈక్విటీ ఫండ్ లో ఎక్స్పెన్స్ రేషియోను ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ గా అయినట్లయితే మనకు ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 1.68% ఉంది. అలాగే రెగ్యులర్ ఫండ్ చూసినట్లయితే 2.33% ఉంది అనమాట. సో ఈ 2% డిఫరెన్స్ చూసినట్లయితే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 0.80% వరకు మనకు వచ్చేసి ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనకి ఈ విధంగా డిఫరెన్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది వచ్చేసి మన మీద ఇంపాక్ట్ అనేది అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫండ్ కి వెళ్ళాలి, రెగ్యులర్ ఫండ్ కు మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనకు బ్లైండ్ ఏమి తెలియదు, పూర్తిగా ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమి తెలియదు, ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నది, అలాంటప్పుడు మాత్రమే అడ్వైజరీ తీసుకుని అడ్వైజరీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఆ కమిషన్ ను వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి మేజర్ గా మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ వచ్చేసి సిప్ మెథడ్ లో నేను వచ్చేసి 25 years కు 15% ఎక్స్పెక్టెడ్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే డైరెక్ట్ మెథడ్ అయితే 1.68%, రెగ్యులర్ మెథడ్ అయితే మనకి ఇక్కడ 2.33% వచ్చేసి మనకు ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 25 years తర్వాత మనకు వచ్చేటువంటి రిటర్న్ ఒకసారి గమనించినట్లయితే 1.28 crores మనకు వచ్చేసి 1,28,00,000 మనకు వచ్చేసి డైరెక్ట్ ఫండ్ లో వచ్చినట్లయితే, అదే మనకు రెగ్యులర్ ఫండ్ లో 1,13,00,000 మాత్రమే వస్తుంది అనమాట. మీరు ఒకసారి డిఫరెన్సెస్ ను ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు హ్యూజ్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ చిన్న అమౌంట్, సో 0.5% కావచ్చు, లేకుంటే అంతకన్నా తక్కువ కావచ్చు, అయినప్పటికీ కూడా మనకు ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 15 లక్షలు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అందువలన మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫండ్ కి వెళ్ళాలి, రెగ్యులర్ ఫండ్ కు వెళ్ళకూడదు. సో ఈ విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. రెగ్యులర్ ఫండ్ లో, డైరెక్ట్ ఫండ్ లో ఈ పర్సెంటేజ్ ను, ఈ కమిషన్ ఎక్స్పెన్సెస్ ను ఏ విధంగా మనం వచ్చేసి చెక్ చేసుకోవాలన్నది తెలుసుకున్నాం. సో ఈ డైరెక్ట్ ఫండ్ లో కూడా ఎందుకు ఈ ఎక్స్పెన్స్ ఉందంటే ఖచ్చితంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న విషయం ఇది. సో ఈ డైరెక్ట్ ఫండ్ లో ఉన్నటువంటి ఈ కమిషన్ వచ్చేసి ఫండ్ మేనేజర్స్ కు, వాళ్ళు ఆపరేట్ చేసుకునేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ కు వాళ్ళు ఇక్కడ చార్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో యూజువల్ గా యాజ్ ఎ ఇన్వెస్టర్ గా మీరు ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, లేకుంటే ఇన్వెస్ట్ చేసే మెథడాలజీ కావచ్చు, లేకుంటే స్టాక్ మార్కెట్ ను రెగ్యులర్ గా అబ్జర్వ్ చేయడం కావచ్చు, ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మార్కెట్ ను ఒక కన్నుతో అబ్జర్వ్ చేస్తుండాలి. అప్పుడప్పుడు మార్కెట్ ను చూస్తుండాలి, ఏ విధంగా ప్రయాణిస్తుంది మార్కెట్, లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్ లో రన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి మార్కెట్ రన్ అవుతుంది, సిప్ మెథడ్ వెళ్తున్నాం, మార్కెట్ వచ్చేసి డ్రాస్టికల్ గా డౌన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% 20% డౌన్ అయిపోయింది. అలాంటి సందర్భాల్లో సిప్ మెథడ్ తో పాటుగా ఇంకొంత క్వాంటిటీని బల్క్ లో తీసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సిప్ మెథడ్ లో మీరు 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే బాగా డౌన్ అవుతుందో అలాంటి సందర్భాల్లో 5,000 కానీ 10,000 రూపీస్ కానీ బల్క్ గా మీరు బై చేసి యూనిట్స్ ను పెట్టుకున్నట్లయితే మంచి ప్రైస్ లో మీకు దొరికేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈక్విటీ ఫండ్ లో మాత్రమే మనకు ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. అలాగే మనకు డెప్త్ ఫండ్ చూసినట్లయితే, డెప్త్ ఫండ్ వచ్చేసి కంప్లీట్ గా స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది అనమాట. 75 degrees లో స్ట్రైట్ లైన్ ఉంటుంది, అది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది.
తగ్గేటువంటి ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి ఏదైనా ఛార్జెస్ ను వాటి మీద బేర్ చేసో లేకుంటే కొంత క్వాంటిటీని మన దగ్గర ఉన్నటువంటి కొంత క్వాంటిటీని అమ్మి ఇయర్లీ ఛార్జెస్ ను మెయింటెనెన్స్ తీసుకుంటారు. అలాంటి సందర్భాల్లో మన ఫండ్ వాల్యూ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి సందర్భాల్లో ఫండ్ వాల్యూ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. కాబట్టి మిత్రులందరూ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకుంటే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, సో అన్నది కాకుండా ఫైనాన్షియల్ గా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ మీడియేటర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఈ మీడియేటర్స్ వచ్చేసి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఈ మీడియేటర్స్ ను కలవాల్సిన అవసరం లేదు మనకు. సో కొన్ని విధాలుగా అవసరం పడతారో అలాంటి సందర్భాల్లో మనం కలవచ్చు. సో చిన్న చిన్న విషయాలు, సో మనం ఎప్పుడైతే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం అలాంటి సందర్భాల్లో మనం మీడియేటర్స్ ను కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా సీక్వెన్స్ లో సిరీస్ లో మీరు వీడియోస్ చూసినట్లయితే మీకు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. లాంగ్ రన్ లో మనకు తక్కువ రిటర్న్ వచ్చినప్పటికీ ఎటువంటి రిస్క్ లేకుండా, సో మీ యొక్క జాబ్ ను బట్టో లేకుంటే మీరు ఉన్నటువంటి స్థితిని బట్టి మీరు వచ్చేసి ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేటువంటి ఇన్కమ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది, మీరు ఇన్ కేస్ మార్కెట్ లో లాస్ అయినట్లయితే మీకు ఫర్దర్ వచ్చేసి ఫైనాన్షియల్ గా కొంతవరకు ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు వచ్చేసి మీరు ఖచ్చితంగా డెప్త్ సైడ్ వెళ్ళాలి. డెప్త్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు సేఫ్ జోన్ ఉండడానికి అవకాశం ఉంది. సో కొంతవరకు రిస్క్ తీసుకుంటాం అన్నప్పుడు రెండు సైడ్లు మనం తీసుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్ అనేది అవకాశం ఉంటుంది అన్నమాట. 50% డెప్త్ ఫండ్, 50% ఈక్విటీ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మేము రిస్క్ తీసుకుంటాము అనేటువంటి వాళ్ళకి యంగ్ జనరేషన్ కి, సో ఎవరైతే మంచి సాలరీస్ ను గడిస్తుంటారో అలాంటి వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా మనం వచ్చేసి ఈక్విటీలో పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం లాస్ అయినప్పటికీ కూడా మీకు వచ్చేసి ఫర్దర్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేసి ఫుల్ఫిల్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మంచి రిటర్న్ వచ్చేదానికి, మంచి గ్రోత్ వచ్చేదానికి, మంచి రిటర్న్ మనం సంపాదించుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరైతే మిత్రులు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సీక్వెన్స్ లో చూస్తురండి వీడియోస్ అన్ని కూడా. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ మీరు చూసినట్లయితే మంచి నాలెడ్జ్ ను గెయిన్ చేసుకోవడానికి, అలాగే మీరు డైరెక్ట్ గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అకౌంట్ ఓపెన్ చేసుకుని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎటువంటి మీడియేటర్ హెల్ప్ లేకుండా అన్నది కూడా మనం ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం సో నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇన్వెస్ట్ చేసేటువంటి ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుల్ని సంప్రదించి, లేకుంటే మీరు ఇన్ కేస్ ఫైనాన్షియల్ గా ఎక్స్పర్ట్ అయినట్లయితే, లేకుంటే ఫైనాన్షియల్ గా మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అనలైజ్ చేసుకుని మాత్రమే